హరే కృష్ణ దండత్నామాలందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి మనము మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓకే, మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 11వ అధ్యాయం. పేరు వచ్చేసి పరమాణువు నుండి కాలగణనము. ఓకే, బేసికలీ క్యాలిక్యులేషన్ ఆఫ్ టైం ఫ్రమ్ ద ఆటమ్. ఇందులో ఈరోజే మనం ఆ క్యాలిక్యులేషన్ చూస్తామన్నమాట. ఇందులో ముఖ్యంగా దాని తర్వాత ఈరోజు చూసేదంట క్యాలిక్యులేషను, ఎలా టైంని క్యాలిక్యులేట్ చేస్తారు, కాల గణనము ఎలా చేయబడింది మన శాస్త్రాల్లో, ఆ శాస్త్రాల యొక్క కాల గణనము మన ఈరోజు మోడర్న్ టైం దాంతో పోల్చి అసలు ఏంటి సంబంధం అనేది కూడా చూద్దామంట. మనం ఇప్పుడు కొన్ని వింటాం కదా శబ్దాలు. ఇప్పుడు మన మోడర్న్ టైం అంటే సెకండ్, మినిట్, అవర్, డే ఇలా ఉంటాయి, అవునా? మన శాస్త్రాల్లో మీరు వినుంటారు లవ మాత్ర సాధు సంఘ అంటే చాలా తక్కువ సమయం కూడా. లవ అంటే అసలు ఎంత, అది ఒక నిమిషం అంటాం. ఒక నిమిషం అంటే అసలు ఎంత, ఒక క్షణ అంటే ఎంతసేపు, అలా లఘు లేకపోతే ప్రహర, ముహూర్త. ఇవన్నీ కూడా మన సంస్కృత శబ్దాలు సమయం గురించి చెప్పడానికి. ఇది ఎంత సమయం, ఒక ముహూర్త అంటే, ఒక ప్రహర అంటే, లేకపోతే ఒక లఘు అంటే, ఒక క్షణ అంటే, ఒక నిమిష అంటే, ఇవన్నీ కూడా ఈరోజు చూడబోతున్నాం అన్నమాట. దాని తర్వాత ఇంకా ఈ యొక్క విషయాలు దీనికి సంబంధించి ఇంకా యుగాల్లో సమయం అంతా, మనువుల యొక్క సమయం అంతా, ఈ బ్రహ్మదేవుడి యొక్క సమయం, ఆయన జీవిత సమయం, జీవితకాలం, దీని యొక్క మళ్ళీ దీని మొత్తం సృష్టి యొక్క కాలం ఏంటి. ఇవన్నీ కూడా మనము రేపు మరియు ఎల్లుండి క్లాసెస్లో చూసుకుందామంట. ఈరోజు ముఖ్యంగా 1 నుంచి 15వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకుంటాం దీనికి సంబంధించి. మైత్రేయ ముని ఇప్పుడు ముందు కొద్దిగా ఈ యొక్క భౌతిక జగత్తులో భౌతిక శరీరాల గురించి చెప్పారు. ఎందుకంటే భౌతిక శరీరాలు అన్నీ కూడా నేను మీకు జస్ట్ చెప్పేస్తున్నాను ముందే సంక్షిప్తంగా, కన్ఫ్యూషన్గా ఉండాలనేసి మీకు ముందే చెప్తున్నాను నేను. ఇది కొంచెం టెక్నికల్ ఈరోజు మనం చర్చించుకునేది, కానీ చాలా ఈజీ అర్థం చేసుకోవడానికి. మన భౌతిక శరీరాలన్నీ నిర్మించేశారని నిన్న చూసుకున్నాము. కాలం గురించి కూడా కొద్దిగా చర్చ అనేది ముందే జరిగిపోయింది. భగవంతుడి యొక్క ఈ అవ్యక్త మూర్తిన, భగవంతుడి యొక్క రూపమే ఇది కూడా, కాలం కూడా. కాల రూపంలో భగవంతుడి భౌతిక సృష్టిలో ఎన్నో కార్యాలు చేస్తారు అని, అవునా? ఈ కాలాన్ని మనం ఎలా మెజర్ చేస్తాము అంటే దానికి సంబంధం ఉంది దేంతో, మన భౌతిక శరీరాలు అన్నీ నిర్మితమైనవి దేంతో అంటే పరమాణువులతో.
పరమాణు అంటే యాటమ్. సో ఈ పరమాణు, యాటమ్ మరియు సమయం మరియు సూర్యుడు, ఈ మూడింటికి సంబంధం ఉందంట. ఆ సంబంధాన్ని మనం చూద్దామంట. సో దీని ద్వారా మనం ఎలా మెజర్ చేస్తామనేది కూడా చూద్దామంట. సైజ్ ఆఫ్ ద యాటమ్ మీద కూడా మనకి సమయం క్యాలిక్యులేషన్ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అలా సో మరి యాటమ్ అంటే ఏమిటి, ముందుగా ఈ సమయాన్ని దీనికి సంబంధం ఏంటి అనే విషయాన్ని ముందు తెలుపుతారు. దాని తర్వాత క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుద్ది. సో మొదటి 4 శ్లోకాలు ఈ సంబంధాన్ని చూసి 5 నుంచి 12వ శ్లోకం వరకు క్యాలిక్యులేషన్, డివిజన్ ఆఫ్ టైమ్స్, డివిజన్ చూద్దామంట. ఇదంతా క్యాలిక్యులేషన్ పార్టే. ఓకే. మైత్రేయ ఉవాచ చరమ సద్విశేషానాం అనేకో సంయుత సదా పరమాణుస్స విజ్ఞేయో నృణామైక్యో భ్రమోయతః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మొత్తం చెప్పాను కదా, భౌతిక సృష్టి మొత్తం అన్నీ జరిగేదంతా, నిర్మాణం అంతా జరిగేది పరమాణువుల ద్వారా. అంటే ఈ పరమాణు అనేది ఏంటంటే అనేకో సంయుత సదా, ఎన్నో పరమాణువులు కలిస్తే కానీ ఈ యొక్క సృష్టి అనేది మొత్తం భౌతిక ప్రపంచం కానీ భౌతిక శరీరం కానీ కలగదన్నమాట. అంటే ఈ పరమాణు అనేది ఇది అన్నిటికన్నా చిన్నదనమాట. ఇంతకన్నా చిన్నది ఇంకేం లేదు వస్తువు. అన్నిటికన్నా చిన్న వస్తువుని, ఈ భౌతిక పదార్థాన్ని మనం పరమాణు అంటాం. యాటమ్ ఈజ్ ఇన్విజిబుల్ అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇది అన్నిటికన్నా చిన్నగా ఉంటుంది, మనం కళ్ళతో చూడలేము. అలాగే దీన్ని ఇంకా మనం విభజించలేము, అంత చిన్న పదార్థం అన్నమాట ఇది. దీన్ని యాటమ్ అంటాం. ఓకే. మొత్తం అన్ని శరీరాలన్నీ మృతి చెందినా కానీ అవన్నీ యాటమ్ ఫామ్లో ఇంకా ఉంటాయి. అవునా? ఏ పదార్థం అంతా ఏదో ఒక రూపంలో ఉంటుంది, అది యాటమ్స్ ఫామ్లో ఉంటుంది అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఈ శరీరం కూడా ఏం లేదు, మొత్తం అన్ని యాటమ్స్ కలుపుతూనే ఈ శరీరం, వేరే ఏం లేదు. కానీ ఒక సాధారణ మనిషి మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు, ఇది నేను అనుకుంటాడు. అదే మూర్ఖత్వం, అది భ్రమ అని ఇక్కడ ఇచ్చారు. నృణాం ఐక్యో భ్రమో యతః. సో ఇక్కడ ఒక విధంగా చూస్తే మనకు మోడర్న్ సైన్స్లో మన విజ్ఞానం మోడర్న్ సైంటిఫిక్ విజ్ఞానం ప్రకారం కూడా అటామిక్ థియరీ ఉంటుంది. అందులో కూడా అంటారు కదా, యాటమ్ ఈజ్ ఇండివిజిబుల్, అంటే అన్నిటికన్నా చిన్నదాన్ని యాటమ్ అంటాం. అలాగే అన్నిటికన్నా చిన్నది మనం కళ్ళతో చూడలేము. అలాగే ఇక్కడ కూడా అదే విషయం చెప్తున్నారు. ఇంకా మొత్తం సృష్టి, భౌతిక సృష్టి అంతా, మ్యాటర్ అంతా కూడా కంపోజ్డ్ ఆఫ్ యాటమ్స్ అంటారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. భౌతిక సృష్టి, మన శరీరాలు కూడా అంతా కంపోజ్డ్ ఆఫ్, అంతా యాటమ్స్తోనే తయారై ఉంది. యాటమ్ అంటే పరమాణువులతోనే తయారై ఉందని ఇక్కడ. పరమాణుస్స విజ్ఞేయో, పరమాణు. సో ఈ పరమాణువాద అనే ఒక కన్నడ ఋషి కూడా ఆయన యొక్క పరమాణువాద శాస్త్రాల్లో ఆయన దాని గురించి ఇంకా విస్తృతంగా వర్ణించారు. అంటే ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే, మన శ్రీమద్ భాగవతంలో, మన శాస్త్రాల్లో ఈ భౌతిక జ్ఞానం కూడా విస్తృతంగా ఉంది అని. సో సత ఏవ పదార్థస్య స్వరూపావస్థితస్య యత్ కైవల్యం పరమమహాన్ అవిశేషో నిరంతరః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యాటమ్స్ ఇదే అంత మొత్తం సృష్టి, ఏదైనా పదార్థం ఉంటే అన్ని యాటమ్స్తోనే నిర్మితమై ఉంది అని. సో ఇలా మన సృష్టిలో రకరకాల రూపాల్లో రూపాల ద్వారా నిర్మితమై కూడా యాటమ్స్ ఉంటాయి. ఆ రూపాలన్నీ కూడా మన ప్రళయం జరిగినప్పుడు అన్నీ నాశనం అయిపోతాయి కదా, అన్ని గ్రహాలు, రూపాలు, శరీరాలు, అప్పుడు అవన్నీ కూడా యాటమ్స్ రూపంగా మారిపోయి మొత్తం సృష్టిలో అంతా యాటమ్స్ రూపంలోనే ఉండిపోద్ది అంట. ఈ విధంగా ఇక్కడ ఇచ్చారనమాట అది. సో ఈ విధంగా ఏదైతే మనం అన్నిటికన్నా చిన్న పదార్థాన్ని పరమాణు అంటామో, అలాగే అన్ని పరమాణులు, ఈ సృష్టిలో ఉన్న అన్ని పరమాణుల్ని కలుపుకొని ఒకటే శబ్దంగా అనాలంటే అది పరమ మహాన్ అని ఇక్కడ చెప్పారనమాట. ఇది మ్యాటర్ గురించి. ఇప్పుడు టైంకి సంబంధం కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏవం కాలోపి అనుమిత సౌక్ష్మే స్థౌల్యే చ సత్తమ సంస్థాన భుక్త్యా భగవాన్ అవ్యక్తో వ్యక్త భుగ్ విభు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పేదంటే, ప్రభుపాదుల వారు ఇక్కడ కూడా రాస్తారు తర్వాత కూడా మనకి, మనము ఈ యొక్క పరమాణు యొక్క సైజు, దానిపైన నుంచి దానికి పట్టే సమయం, అంటే సూర్యుడు యొక్క కిరణాలు దాన్ని దాటే సమయం అన్నమాట. ఇక్కడ మనకి అది 4వ శ్లోకంలో ఇంకా విస్తృతంగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్పేది ఏంటంటే, ఎలాగైతే
మ్యాటర్లో, ఆటమిక్ మ్యాటర్లో ఎలాగైతే మనం చూసామో పరమాణు, పరమ మహాన్ అని, అలాగే డివిజన్స్ టైంలో కూడా, సమయంలో కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఈ ఆటం పరమాణుతో సంబంధమై ఉంటుంది. ఈ భగవంతుడి కాల రూపంలోనే, ఈ సమయం రూపంలోనే ఎన్నో విషయాలు ఈ ఒక భౌతిక ప్రపంచంలో నియంత్రిస్తారు. సో దానికి సంబంధించింది ఎలా మరి ఈ సంబంధం అనేది కూడా చూస్తాం. ఇక్కడ డివిజన్స్ ఆఫ్ టైం కూడా చూద్దామంట. సకాల పరమాణుర్వై యో భుంక్తే పరమాణుతం సతో విశేష భుగ్యస్తు సకాల పరమా మహాన్. ఇక్కడ ఏం చెప్పారంటే, ఇప్పుడు సూర్యుడు చూడండి, చాలా సింపుల్ లాజిక్ ఏంటంటే, సూర్యుడు మీరు ఉదయిస్తాడు కదా, మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మామూలుగా సూర్యుడు ఉదయిస్తాడు, అవునా? సూర్యుడు ఉదయించిన తర్వాత మనకు చాలా సమయం పడుతుంది సూర్యుడు అక్కడి నుంచి వెలుతురు ఇక్కడ రావడానికి కూడా. సో సూర్యుడు కూడా ట్రావెల్ చేస్తున్నారు. సూర్యుడి యొక్క కిరణాలు కానీ, సూర్యుడు యొక్క ట్రావెలింగ్. టైమ్ కవర్డ్ బై ద సన్ ఇన్ పాసింగ్ ఓవర్ అన్ యాటమ్. టైమ్ కవర్డ్ బై ద సన్ ఇన్ పాసింగ్ ఓవర్ అన్ యాటమ్ ఈస్ క్యాలిక్యులేటెడ్ అన్ అటామిక్ టైం. అంటే పరమాణు సమయం అంటే అన్నిటికన్నా తక్కువ సమయం మన మెజర్మెంట్లో. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో అంటే ఇప్పుడు సెకండ్ అంటాం కదా, లేకపోతే మిల్లీ సెకండ్ అంటాం, అలా సంథింగ్ లైక్ దట్. సో అన్నిటికన్నా తక్కువ సమయం క్యాలిక్యులేషన్లో, అన్నిటికన్నా చిన్న క్యాలిక్యులేషన్లో పరమాణు సమయం అనుకోండి. పరమాణు సమయం అంటే ఎంత? ఇప్పుడు మనకు తెలుసు కదా, ఒక సెకండ్ అంటే ఎంత అని, అంటే ఒక సెకండ్ అంటాం కదా. అలా ఎంతసేపుని మనం పరమాణు సమయం అంటామంటే, ఒక సూర్యుడు ఒక పరమాణు పై నుంచి వెళ్ళడానికి కలిగే సమయం అంట. అది చాలా తక్కువ, అవునా? ఎంత అనేది కూడా మనం చూద్దామంటే ఈరోజు. సో అలాగే ఒక సూర్యుడు మొత్తం ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అన్ని పరమాణులపై నుంచి వెళ్ళడానికి కలిగే సమయాన్నే కాలహ పరమో మహాన్ అంటాం. ఎలాగైతే అక్కడ పరమాణు మహాన్ అన్నారు, ఇక్కడ కాలహ పరమాణు మహాన్ అన్నారు, అంతే, ఇంకేం లేవు. సో ఇప్పుడు అన్నిటికన్నా తక్కువది పరమాణు అని చెప్పుకున్నాం కదా. 2 పరమాణులు కలిస్తే ఒక అణు అవుతుంది. అంటే ఒక అణు అంటే 2 పరమాణులు అంట. అనుర్ద్వౌ పరమాణు స్యాత్, అదే నెక్స్ట్ శ్లోకంలో చెప్పారు. త్రస్రేణు త్రయస్మృత, అలాంటి 3 అణువులు కలిపితే ఒక త్రస్రేణు అవుతుందంట. జలార్కరశ్మి అవగత కం ఏవానుపతన్నగత్. మీరు ఎప్పుడైతే మీ కిటికీలోంచి మీకు వెలుతురు వస్తుంది కదా, సూర్యుడి రోషిని, సూర్యుడు కిరణాలు కిటికీలోంచి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు, మీ డోర్లోంచి అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే, మీరు కిటికీలోంచి కానీ డోర్లోంచి కానీ మీ ఇంట్లోకి సూర్యుడు వెలుతురు ప్రవేశించినప్పుడు మీరు చూడొచ్చు, ఆ సూర్యుడు వెలుతురులో కొన్ని చిన్న చిన్న పార్టికల్స్, అవి ఆ పార్టికల్స్ అనేవి మీరు చూస్తారు, గాల్లో అలా పైకి తేలుతూ ఉంటాయి. మీకు ఆ సూర్యుడు వెలుతురు లోపల మీకు కనిపిస్తాయి. మీరు చూసే ఉంటారు చిన్నప్పటి నుంచి, ఎప్పుడైనా చూసుండకపోతే ఈసారి గమనించండి. నేను చిన్నప్పటి నుంచి చూశాను. మీరు సూర్యుడు వెలుతురు కిటికీలోంచి వచ్చేటప్పుడు ఎందుకు చెప్తున్నారంటే, ఆ టైంలో బాగా కనిపిస్తాయి మీకు. అంటే వేరే వైపు మీకు బ్యాక్గ్రౌండ్లో అంధకారం ఉందనుకోండి సపోజ్, అండ్ ఆ సూర్యుడు వెలుతురు ఒక సూర్యుడు వెలుతురు ఆ కిటికీలోంచి కానీ డోర్లోంచి కానీ ఒక రంధ్రంలోంచి కానీ అలా వస్తున్నప్పుడు, అందులో చూసారనుకోండి కొన్ని ఆ పార్టికల్స్ అలా పైకి ఇలా తేలుతున్నట్టుగా కనిపిస్తుంటాయి. ఆ పార్టికల్స్ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో వాటి సైజ్ ఎంత అంటే, ఆ కనిపించే సైజు అవే త్రిసరేణు, అది దాని సైజు. త్రిసరేణు అంటే 6 పరమాణులు లేకపోతే 3 అణువులు. ఎందుకు ఈ సైజులు చెప్తున్నామంటే, చెప్పాం కదా సమయం దాని ప్రకారమే ఉందన్నమాట. ఇది ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది సమయం క్యాలిక్యులేషన్. దీని తర్వాత నుంచి త్రిసరేణు త్రికం భుంక్తే యఃకాలస్సు త్రుటి స్మృత. ఒక్క త్రుటి అంటే ఇది కూడా అన్నిటికన్నా తక్కువ సమయం అన్నమాట మన క్యాలిక్యులేషన్లో. ఇది మనకు 8/13,500 సెకండ్ అంట, చాలా తక్కువ సమయం ఇది. యఃకాలస్స త్రుటి స్మృత శతభాగస్తు వేద స్యాత్ తైస్త్రిభిస్తు లవ స్మృత. ఇప్పుడు మనము ఇక్కడ ఏం చెప్పారంటే, ఇక్కడ ఇలా శతభాగస్య అంటే 100 త్రుటిలు. ఒక త్రుటి అంటే ఎంత అంటే, ఒక సన్ను 3 త్రిసరేణులు దాటే అంత సమయం. సూర్యుడు 3 త్రిసరేణులు దాటడానికి, సూర్యుడు కదులుతూ ఉంటాడు కదా, దాటడానికి కలిగేంత సమయం వచ్చేసి ఒక త్రుటి. అది చాలా తక్కువ, 8/13,500 సెకండ్ అది, ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో ఇలాంటి 100 త్రుటిల సమయం కలిపితే ఒక వేద,
3 వేదాల సమయం కలిపితే ఒక లవ. లవ మాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. కనీసం మనం ఒక సాధువుల యొక్క సాంగత్యం లవ మాత్రం కలిగినా చాలు, మనకు భక్తిలో మనం సిద్ధిని ప్రాప్తించుకోవచ్చు, ఎంతో ఉన్నతిని భక్తి మార్గంలో మనకు లభించవచ్చు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కదా. లవ మాత్ర సాధు సంఘ అంటే లవ అంటే ఎంత? 3 వేద. అది లవ అంటే మన క్యాలిక్యులేషన్లో 8/45 సెకండ్ అంటే ఒక సెకండ్ కన్నా కూడా చాలా తక్కువ అన్నమాట. ఒక సెకండ్ కన్నా కూడా చాలా తక్కువ. ఇక్కడ చెప్పారు ఏంటంటే ఓకే, నిమేషత్రిలవో జ్ఞేయో ఆమ్నాతస్తే త్రయక్షణ క్షణాన్ పంచవిదు కాస్తాం లఘుతా దశ పంచచ. ఇక్కడ ఇంకొన్ని విషయాలు చెప్పారు ఏంటంటే, ఇలా 3 లవలు కలిపితే 3 లవల సమయం కలిపితే 1 నిమిషం అవుతుంది. 1 నిమిషం అంటే 8/15 సెకండ్. అంటే ఇది కూడా చెప్పాలంటే ఆల్మోస్ట్ సగం సెకండ్, హాఫ్ సెకండ్ అనుకోండి, 0.5 సెకండ్ అనుకోండి, అది 1 నిమిషం. అలా 3 నిమిషాలు కలిపితే ఒక క్షణ అంటే 8 సెకండ్లు అంట. సారీ అండి, నేను 1 నిమిషం వచ్చేసి 8/15 సెకండ్. 1 నిమిషం వచ్చేసి 8/15 సెకండు. ఒక క్షణం వచ్చేసి 8/5 సెకండ్, 8/5 సెకండ్ అంటే 1.6 సెకండ్ పడుతుంది అనుకుంటా మనకి. ఒక క్షణ అంటే 1.6 సెకండ్ పడుతుంది. 1 నిమిషం అనేది మనకి ఆల్మోస్ట్ 0.5 సెకండ్ పడుతుంది. ఆల్మోస్ట్ 0.5 సెకండ్, కరెక్టే చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి కాస్త, 3 క్షణాలు కలిపి కాస్త అంటే 8 సెకండ్లు. మనం అంటాం కదా 1 నిమిషం, లవ మాత్ర సాధుసంగా 1 నిమిషం, లేకపోతే 1 క్షణ, లేకపోతే కాస్త సమయం అంటాం కదా, కాస్త సమయం. ఆ కాస్త సమయం ఎంతో తెలుసా? కాస్త సమయం అంటే యాక్చువల్లీ 8 సెకండ్లు, దాన్ని కాస్త అంటారు. ఇది కాస్త సమయం. కాస్త సమయంలో మనం యూస్ చేస్తుంటాం కదా, మనకు తెలియదు ఎగ్జాక్ట్లీ అది ఎంత సమయం అనేది. 1 నిమిషంలో 1 క్షణంలో వచ్చేస్తుంది. కాస్త సమయం పడుతుంది. సో కాస్త అంటే బేసికల్లీ 8 సెకండ్లని ఇచ్చారు. అటువంటి ఇక్కడ ఇంకేం చెప్పారంటే 15 కాస్తలు, అటువంటి 15 కాస్తల సమయం కలిపితే ఒక లఘు అంటే 2 నిమిషాలు. ఇప్పుడు మనకి ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనుకుంటాను. ఒక లఘు అంటే 8 నిమిషాలు, 2 నిమిషాలు. ఒక లఘు అంటే 2 నిమిషాలు. దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ ఈజీగా చేసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి ఈజీగా. ఓకే, చూద్దామంట మరి. లఘూని వై సమామ్నాత దశ పంచ చ నాడిక తే 2 ముహూర్త ప్రహర షడ్యామ సప్తవాన్రణం. ఇంకేం చెప్తారంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా లఘు అంటే 2 నిమిషాలని. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 15 లఘువులు కలిపితే ఒక నాడిక లేకపోతే దండ అంటారు. 2 ఒకటే, నాడిక లేకపోతే దండ. అంటే 15 లఘువులు కలిపితే ఒక నాడిక, దండ. అంటే 15 లఘువులు అంటే ఎంత? ఒక లఘు 2 నిమిషాలు అంటే 15 లఘువులు అంటే 30 నిమిషాలు, అంటే అరగంట. సో 30 నిమిషాలని మనము ఒక దండ లేకపోతే ఒక నాడిక సమయం అంటాం. 2 దండాల సమయము ఒక ముహూర్త, అంటే బేసికల్లీ ఒక ముహూర్త అంటే 1 గంట సేపు, 1 గంట సమయం. నెక్స్ట్ వచ్చేసి అందుకే మనం బ్రహ్మ ముహూర్త అంటే పొద్దున ఆల్మోస్ట్ సూర్యోదయం 5-6 మధ్యలో జరుగుతుంది కాబట్టి 3-4 మధ్యలో మనం పొద్దున లేవాలన్నమాట. ఆ టైంలో లేచి జపం చేయాలి. హరే కృష్ణ. అందుకే బ్రహ్మ ముహూర్తం సమయంలో మనం నిద్రలేచి ఫ్రెష్ అప్ అయి స్నానం చేయాలి. తర్వాత మనం జపం చేసుకోవాలి, మంగళారతి అటెండ్ అవుతాం, జపం చేసుకుంటాం. అది బ్రహ్మ ముహూర్తం సమయం అన్నమాట. సూర్యోదయం నుంచి దానికి ముందు 2 ముహూర్తాల వరకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రహర. నెక్స్ట్ 6 నుంచి 7 దండలు కలుపుకుంటే ఒక ప్రహర లేకపోతే యామ అన్నారు. అంటే 3 గంటలు సుమారుగా ఇక్కడ రాసింది. ఒక ప్రహర అంటే 3 గంటలు వస్తుందన్నమాట. మనమంటాగా అష్టప్రహర అంటే 8 ప్రహరలు కలిపితే 24 అవర్స్ అవుతుంది. అంటే 8 3 24. పొద్దున 4 ప్రహరలు ఉంటాయి, రాత్రిపూట 4 ప్రహరలు ఉంటాయి. అలా మొత్తం 24 గంటల్లో 8 ప్రహరలు
ఉంటాయన్నమాట. ఓకే, మీరు శ్లోకాలు మనం అప్పుడప్పుడు ఏదైనా శాస్త్రాల్లో మీరు చదివినప్పుడు కూడా అంటారు, ఇది మొదటి ప్రహరలో జరగాలి. అంటే ఈ రోజు మొదటి ప్రహర అంటే ఫస్ట్ 3 అవర్స్లో, పొద్దున్న సూర్యోదయం అయిన తర్వాత ఫస్ట్ 3 అవర్స్ అన్నట్టుగా అట్లా. ఓకే, బేసికలీ ఇది క్యాలిక్యులేషన్ అనమాట. ఇలా క్యాలిక్యులేషన్ మనకు ఉంది. ప్రహర వరకు ఇచ్చేసారు ఇక్కడ. సో ఇది మన మానవులకి ఈ అష్టప్రహర అంటే ఒక దినం, అంటే ఒక 24 అవర్స్ మానవులకి అని చెప్పారు ఇక్కడ. ఇప్పుడు ఈ టైం క్యాలిక్యులేషన్ మనకు ఒక విధంగా క్యాలిక్యులేషన్ చెప్పారు. ఇక్కడ ఎన్నో విధాలు ఉన్నాయి ఇలా సమయాన్ని గణనం చేయడానికి, క్యాలిక్యులేట్ చేయడానికి. అందులో ఇంకొక విధానం ఇక్కడ 9వ శ్లోకంలో ఇచ్చారు, అదేంటో చూద్దామంట. ఇంకో విధానంలో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంట. ఒక దండ క్యాలిక్యులేషన్ ఇంకో విధంగా కూడా చేయొచ్చు. అదేంటంటే ద్వాదశార్ధ ఫలోన్మానం చతురంగులై స్వర్ణమాసై కృతఛిద్రం యావత్ ప్రస్థ జలప్లుతం. అంటే ద్వాదశార్ధ ఫలోన్మానం ద్వాదశ అంటే 12 అవునా. దశ ద్వా అంటే 2, దశ అంటే 10 10, ద్వాదశ అంటే 12, ద్వాదశార్ధ అంటే 6. బేసికలీ 6 ఫలోన్మానం అంటే ఇది మానం అంటే ఇది ఒక మెజర్మెంట్ అనమాట. 6 పల్లాల వెయిట్ అన్నట్టు. 6 పల్లాలు అంటే 14 ounces అంట. మనకి మీరు ఎన్ని కిలోలు అవుతుందో మీరు తర్వాత క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీ క్యాలిక్యులేటర్లో. మీ దగ్గర ఉంటే చూసి చెప్పండి, స్మార్ట్ ఫోన్లో ఉంటుంది, లేకపోతే మీరు గూగుల్లో ట్రై చేసుకోవచ్చు. సో మనకి ఇది ఇక్కడ రాశారు, నేను తెలుగులో ఒకసారి మీకు ట్రాన్స్లేషన్ చదువుతాను, మీకు ఈజీగా ఉంటుంది. 6 ఫలములు ఓకే. ఇక్కడ ఓన్లీ తెలుగులో బరువు యొక్క కొలత అని ఇచ్చేశారు, పల్లకి పర్వాలేదు. 6 పలగములు బరువు గల రాగి పాత్ర, కాపర్ పాట్, రాగి పాత్ర ఎందు 4 అంగుళములు పొడవు గలదియు మరియు 4 మాషముల బరువు కలదియునగు బంగారు కమ్మితో రంధ్రము చేసి ఒక దండ కాలమునకు కాలగణన పాత్రను తయారు చేయవచ్చును. ఆ పాత్రను నీటి ఎందు ఉంచినప్పుడు ఎంత సమయములో అది జలముతో నిండునో ఆ కాలము ఒక దండ అని పిలువబడును. ఒక దండ సమయం అంటే బేసికల్ ఏంటంటే ఆ రాగి పాత్ర, దానికి ఒక హోల్ ఉంటుంది, 4 అంగుళాలు రంధ్రము, దానికి 4 అంగుళాల ఏంటి కంబి, బంగారు కంబి, స్వర్ణ కంబి, అది పెట్టి ఒక పాత్ర తయారు చేసి ఆ పాత్రను నీళ్ళల్లో ముంచితే ఆ చిన్న రంధ్రంలోంచి ఆ నీళ్లు నిండడానికి ఆ ఒక పాత్రలో ఎంత సమయం పడుతుందో అది ఒక దండ సమయం. బేసికలీ అరగంట పడుతుంది అన్నమాట. ఆ విధంగా కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇలా ఎన్నో విధాలు ఉన్నాయి క్యాలిక్యులేషన్కి. మనకి ఇంకొకటి ఉంటుంది, మనం చూశారు మీరు చాలామంది, మన థంబ్నెయిల్లో కూడా నేను పెట్టాను పిక్చర్లో. అది మనకి ఇది ఉంటుంది కదా, ఏమంటాం, మీరు చూసే ఉంటారు ఫోటోలు చాలా మటుకు. సమయం కోసం అనేసి గ్లాస్ ఉంటుంది, గ్లాస్ లోపల శాండ్ ఉంటుంది, ఇసుక పైన ఇసుక ఉంటుంది, గ్లాస్ ఇలా షేప్ ఉంటుంది, పైన ఇసుక ఉంటుంది, కింద కొంచెం ఇసుక పడుతూ ఉంటుంది. దాని ప్రకారం సమయం జరిగిన కొద్దీ దాన్ని బట్టి కూడా సమయం ఎంత అయిందని తెలుసుకోవచ్చు. ఇలా ఎన్నో విధి విధానాలు ఉన్నాయి సమయం మనము తెలుసుకోవడానికి. శాండ్ క్లాక్. ఓకే, సో మనకి మన వేదిక శాస్త్రాల అనుసారంగా సమయాన్ని మనం గణనం చేయడానికి ఎన్నో విధి విధానాలు ఉన్నాయి. ముందు కాలంలో ఎన్నో విధి విధానాలుగా మనము సమయాన్ని గణించేవాళ్ళం. అంటే గణన అంటే మ్యాథమెటిక్స్ అనేది కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ, ఇప్పుడు అటామిక్ థియరీ చూసామన్నా, పరమాణువుల గురించి, సమయం గురించి, మ్యాటర్, భౌతిక పదార్థాల గురించి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇలాంటి అన్ని శాస్త్రాలు మనకు ఎన్నో రోజుల నుంచి మన వాళ్ళు చదువుతున్నారు, దాన్ని అర్థం చేసుకుంటున్నారు, దాన్ని ఉపయోగిస్తున్నారు, నిజ జీవితంలో కూడా ఉపయోగించగలుగుతున్నారు. ఏదో ఎగ్జామ్లో రాసేసి సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి కోసమే కాకుండా చాలామంది ఈరోజు ఇంజనీర్లు అయ్యి కూడా ఎలక్ట్రిక్ ఇంజనీర్ అంటారు. సార్ ఒక బల్బ్ రిపేర్ చేయరా, ఒక ఫ్యాన్ రిపేర్ చేయంటే రాదన్నమాట మనోడికి. ఎగ్జామ్ పాస్ అయిపోయాడు 90%, కానీ ఏం లాభం? అలా అనమాట. కంప్యూటర్ ఇంజనీర్ అంటారు, కానీ
అందులో చాలా విషయాలు వాళ్ళకి చేయడం రాదనమాట. ప్రాక్టికల్గా అలా సర్టిఫికేట్లు తెచ్చేసుకుంటారు, కానీ ఎన్నో చదివేసి ఎగ్జాములు బట్టి కొట్టేసి కక్కేస్తుంటారు. దాని ద్వారా మార్కులు వచ్చేస్తుంటాయి, దాని ద్వారా సర్టిఫికేట్లు వచ్చేస్తుంటాయి. కానీ నిజ జీవితంలో ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చాలా తక్కువ మందికి తెలుసు పాపం. చాలామందికి ఓన్లీ సర్టిఫికేట్లు మాత్రం చూపించుకోవడానికే మనకు వస్తాయి, కానీ నిజ జీవితంలో ఆ జ్ఞానాన్ని ఉపయోగించడానికి పనికిరాదు. ఇక్కడ మాత్రం చూస్తాం శాస్త్రాల్లో నిజ జీవితంలో కూడా ఎలా మన డే టు డే లైఫ్లో ఈ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి మనం సమయాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. చూసారా ఇక్కడ? ఇది జస్ట్ ఇది మన శ్రీమద్ భాగవతం అనేది మనకి ఇక్కడ మెయిన్లీ భక్తి తత్వాలు నేర్పించడానికి ఇచ్చిన శాస్త్రం. వీటి గురించి ఇంకా చాలా వేరే వేదిక గ్రంథాలు ఉన్నాయి, అందులో డీటెయిల్గా ఉంటాయి. చెప్పారు కదా అక్కడ కన్నడవాద అని, కన్నడ ద్వారా ఏంటది పరమాణువాద, అందులో ఇంకా డీటెయిల్గా ఉంటుంది మీకు. అలా చాలా సూర్య సిద్ధాంత అనేసి అందులో ఈ యొక్క సూర్యుడు ఇంకా మిగతా గ్రహాల యొక్క కదలికలు అన్నీ కూడా విస్తృతంగా ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రం కానీ ఇలాంటి చాలా శాస్త్రాలు మనకి సైన్సెస్ ఉన్నాయన్నమాట. కానీ భాగవతంలో దీని గురించి కాదు మెయిన్గా ఉండేది. భాగవతంలో భక్తి తత్వం గురించి సంపూర్ణంగా ఉంటుంది. దానికి అప్పుడప్పుడు అలా సంబంధించిన కొన్ని విషయాలు వస్తే మనం చర్చించుకుంటూ ఉంటాం. సమయం అయిపోతుంది, పర్లేదు, ఒక 5-10 minutes లేట్ అయినా ఈరోజు మనం చేసుకుందామంట. నెక్స్ట్ యామాశ్చత్వారశ్చత్వారో మర్త్యానాం అహని ఉబే పక్ష పంచదశాహాని శుక్ల కృష్ణశ్చ మానద. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ క్యాలిక్యులేషన్ వచ్చేసి ప్రహర వరకు చూసుకున్నాం కదా మనము. ఇప్పుడు 8 ప్రహర్లు కలిపితే మొత్తం ఒక 4 ప్రహర్లు పొద్దున, 4 ప్రహర్లు రాత్రి అని చెప్పుకున్నాం కదా. దాని తర్వాత ఇప్పుడు ఒక పక్ష ఫోర్ట్నైట్, ఒక పక్ష అంటే 15 రోజులు, 15 దినాలు, 15 రాత్రులు కలిపితే సుమారుగా అప్పుడు ఒక పక్ష అవుతుందంట. అలా 2 పక్షాలు కలిపితే ఒక మాసం అవుతుందంట. ఒక పక్షాన్ని మనం ఒక మాసంలో 2 పక్షాలు ఉంటాయి. ఒక పక్ష కృష్ణపక్ష, ఇంకొకటి శుక్లపక్ష. శుక్ల కృష్ణశ్చ మానద. సో పక్ష పంచదశాహాని. సో ఈ విధంగా పంచదశ అంటే ఏంటి? 15 బేసికలీ. పంచ అంటే 5, దశ అంటే 10. అవునా? 15 పంచదశ అంటే 15 రోజులు కలిపితే ఒక పక్షం. అలాంటివి 2 పక్షాలు ఉంటాయి ఒక మాసంలో, శుక్లపక్షం కృష్ణపక్షం అని. శుక్లని బ్లాక్ అంటారు, వైట్ అంటారు, కృష్ణపక్షాన్ని బ్లాక్ అంటారు. బేసికలీ 2 fortnights. ఈ విధంగా నెక్స్ట్ శ్లోకంలో ఇచ్చారు, తయో సముచ్యో మాసః పితృణాం తదహార్నిశం ద్వౌ ఋతు షడ్ అయనం దక్షిణం చోత్తరం దివి. ఇక్కడ ఏం చెప్పారంటే ఇలా తయో సముచ్యో మాసః పితృణాం తదహర్నిశం. పితృలోకంలో పితృలకి అది అహర్నిశం అంటే పొద్దున రాత్రి అంట. ఏంటి? మన ఈ శుక్లపక్షం కృష్ణపక్షం కలుపుకుంటే అది పితృలోకంలో వాళ్ళకి పొద్దున రాత్రి కలుపుకున్నట్టు. అంటే మనకు 30 రోజులు ఒక మాసము పితృలోకంలో నివసించే వారికి 1 నెల అన్నట్టు. ఒక్క రోజు 24 గంటలు, మన 20 అంటే ఒక రోజు ఒక పొద్దున రాత్రి కలుపుకొని అంతే, కంప్లీట్ 1 day 24 hours అన్నట్టు వాళ్ళకి పితృలోకంలో ఉండే. అలాగే ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ ద్వౌత్వ ఋతు. ఒక ఋతు అంటే 2 మాసాలు కలుపుకుంటే ఒక ఋతువు. అవునా? మనకి 6 ఋతువులు ఉంటాయి కదా. ఇప్పుడు నడిచేది హేమంత్ ఋతువు అనుకుంటా. హేమంత్ ఋతువు, శిశిర ఋతువు. సో ఇప్పుడు చలికాలం హేమంత్ ఋతువు, శిశిర ఋతువు అంటాం. ఇవి 4 months. అవునా? చలికాలం మెయిన్గా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. సో ఇక్కడ మనకి 2 మాసాలు కలుపుకుంటే ఒక ఋతువు. అలా నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పారంటే షడాయనం. 6 మాసాలు కలుపుకుంటే దాన్ని ఒక అయన అంటారు. అలాంటి 2 అయనాలు ఉంటాయంట. ఒకటి దక్షిణం చోత్తరం దివి, దక్షిణాయనం, ఉత్తరాయణం. ఇది సూర్యుడు యొక్క కదలిక ద్వారా అన్నమాట. ఒకవేళ అలా సూర్యుడు అవునా దక్షిణం నుంచి ఉత్తరం వరకు వెళ్తారు, ఉత్తరాయణం, మళ్ళీ ఉత్తరం నుంచి దక్షిణం వరకు వెళ్తారు, అది దక్షిణాయనం. ఆ విధంగా సూర్యుడు ఒక కంప్లీట్ రౌండ్ అవుతుంది. దానికి మొత్తం ఈ 6 మాసాలు దక్షిణాయనం, 6 మాసాలు దక్షిణాయనం, 6 మాసాలు ఉత్తరాయణం 2 కలుపుకొని మనకి
ప్రతిభా కుమారి మాతాజీ రాశారు 1 ounce ఎంత అండి 28.35 grams. ఓకే, మనకు అక్కడ 14 ounces అన్నారు, ఇంటూ 14 చేసుకోండి, అంత వెయిట్ రాగి పాత్ర అనమాట అది, ఇంతకుముందు శ్లోకంలో క్యాలిక్యులేషన్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటున్నాం కదా ఉత్తరాయణ దక్షిణాయన. సో ఉత్తరాయణ దక్షిణాయన రెండు కలుపుకొని 1 సంవత్సరం అవుతుంది సూర్యుడికి. అంటే సూర్యుడు 6 నెలలు ఉత్తరాయణ, 6 నెలలు దక్షిణాయన ట్రావెలింగ్, అలా ఒక కంప్లీట్ రౌండ్ చేసుకుంటా, ఆయనకు ఫుల్ ఒక 1 కంప్లీట్ రౌండ్ అయిపోతుంది. అది దాన్నే మనము సంవత్సర అంటాం. అది మనకి ఇంగ్లీష్ క్యాలిక్యులేషన్ ప్రకారం మన 365.25 days పడుతుందన్నమాట. అయనే చాహని ప్రాహుర్ వత్సరో 12 స్మృత సంవత్సరా శతం నృణాం పరమాయుర్ నిరూపితం. అదే చెప్పుకున్నాం కదా మనము, ఇదే నేను చెప్పేశాను ముందే. బేసికలీ మన దీన్నే మనకి ఇలాంటి సంవత్సరం, దీన్ని సంవత్సరం ఉంటాం, ఇలాంటి 100 సంవత్సరాల ఆయువు ఒక మనిషికి ఉంటుంది అని ఇక్కడ రాశారు. గ్రహార్క్షతారచక్రస్థ పరమాన్వాదీన జగత్ సంవత్సరావసానేన పర్యేత్య నిమిషో విభు. ఇక్కడ ఇంకేం రాశారంటే ఇలా చాలా ఉంటాయి మనకి, రకరకాల తారలు, నక్షత్రాలు, గ్రహాలు, రాశులు, ఇలా మన సృష్టిలో రకరకాలు ఉన్నాయి. అవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి, వాటి కాలచక్రం ప్రకారం, కాలమానం ప్రకారం తిరుగుతూ ఉంటాయి. వాటన్నికి కూడా అవన్నీ కూడా ఈ భగవంతుడి యొక్క కాల సమయం అనుసారంగా అవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. వాటన్నిటికి కూడా వారి ప్రకారంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సంవత్సరం, ఒక్కొక్క టైం ఉంటుంది, ఒక్కొక్క కంప్లీట్ రౌండ్ చేయడానికి. ఓకే, సంవత్సర పరివత్సర ఇదావత్సర ఏవచ అనువత్సరో వత్సరశ్చ విదురైవం ప్రభాష్యతే. ఇలా సూర్యుడు, చంద్రుడు, తారలు, రాశులు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి కదా, ఒక్కొక్క దానికి వాటికి ఒక్కొక్క సంవత్సరం ఉంటుంది, వాళ్ళ క్యాలిక్యులేషన్ ఉంటాయి. మనం ఇప్పుడు సూర్యుడి నుంచి మనం కంపేర్ చేసుకొని చెప్పుకున్నాం అన్నమాట ఇది. అలాగే చంద్రుడిది ఉంటుంది, చంద్రుడిది అనువత్సర అంటారు, దానికి 327.6 days పడుతుంది. ఇంకొకటి 27 నక్షత్రాలు కలిపి దాన్ని వత్సర అంటారు, దానికి 324 days. ఇంకోటి జూపిటర్ బృహస్పతికి దాన్ని పరివత్సర అంటారు, ఆయన ఒక రౌండ్ వేయడానికి 11.87 years పడుతుంది. అలా చాలా ఉన్నాయన్నమాట. సో బేసికల్లీ ఏంటంటే ఇవన్నీ మళ్ళీ క్యాలిక్యులేషన్స్ అంటే ముఖ్యంగా ఈ యొక్క రాశులు మరియు నక్షత్రాలు, ఇంకా ఈ సూర్యుడు, చంద్రుడు, వీటి యొక్క కాలచక్రం వీటి యొక్క కదలికలు, ఇవన్నిటి మూమెంట్స్ అన్నీ కూడా మనకి 5వ స్కందంలో విస్తృతంగా వస్తుంది. అప్పుడు చూసుకుందామంట. ఇక్కడ ఇంకా దాని గురించి వర్ణన లేదు, ఇంతే ఉంది. ఇక్కడ ఓన్లీ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం టైము. అందుకనే మనకి ప్రభుపాల ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి అనేసి ఇక్కడ రాశారు. మరి మనకు తెలుగులో కూడా ఉండాల్సిందే, చూపిస్తాను. తెలుగులో కూడా ఉంది, మీరుంటే మీ దగ్గర ఉంటే చూసుకోవచ్చు కూడా మీరు. ఇక్కడ మొత్తం రాశారు చూడండి డీటెయిల్గా. ఇక్కడ అన్నీ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, తెలియదు మనకి. ఓకే, ఇక్కడ కూడా మీకు డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి. సో ఇవి క్యాలిక్యులేషన్స్ ఇచ్చారు, మనం చెప్పుకున్నాం కదా. ఒక కాస్త అంటే 8 సెకండ్లు, ఒక లఘు అంటే 2 నిమిషాలు, ఒక దండ అంటే 30 నిమిషాలు. ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ రాశారు. ఓకే, లాస్ట్ శ్లోకం చూసుకొని ముగిద్దామంట. యస్వీయ శక్తిం ఊర్ధ్వోచ్చవసయన్ స్వశక్త్యా పుంసో బ్రాహ్మయ దివి భావతి భూతభేద కళాఖ్యాయా గుణమయం కరుదుభిర్వితన్వంస్తస్మై బలిం హరత వత్సర పంచకాయ. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, హో విదురా, ఈ సూర్యభగవానుడు అంటే సూర్యుడు ఇలా అందరి జీవరాశులకి ప్రకాశాన్ని ప్రసాదిస్తాడు, ఎంతో వేడిని, వెలుతురిని మనకు ప్రసాదిస్తున్నాడు. ఈ విధంగా ప్రతిరోజు ఉదయించినప్పుడల్లా మన ఒక ఆయువు అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకనే ఈ విధంగా మనను సూర్యుడు ఆయన ఈ యొక్క వెలుతురు ద్వారా మనకు జ్ఞానోదయం అయ్యేలా చేస్తాడు. ఎందుకంటే సూర్యుడు వెలుతురు ఉంటేనే మనం ఏమైనా చూసుకోగలం, లేకపోతే మనం ఏం చూడలేము, మనం అంధకారంలో ఉంటాం. సో మన అంధకారాన్ని తొలగించి మనకు జ్ఞానోదయం చేయించి, ఆ జ్ఞానోదయం ద్వారా మనం కొన్ని తెలుసుకొని ఆ విజ్ఞానాన్ని పొంది తద్వారా మనము ఈ భౌతిక జగత్తు నుంచి ముక్తి సాధించవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి మనం స్వర్గాన్ని కూడా సాధించుకోవచ్చు. ఇవన్నిటికీ కూడా సూర్యుడే కారణం మనకి. సో అందుకనే ఈ సూర్యుడికి మనము కనీసం ఒక 5 సంవత్సరాలకు ఒకసారైనా సరే
మనము పూజ చేసుకోవాలి. అన్ని మంచి అన్ని ఆరాధ్య వస్తువులతో మనం ఎలా పూజ చేసుకుంటామో అలా సూర్యుడు కూడా పూజ చేసుకోవాలి అని ఇక్కడ రాశారనమాట, చెప్పారు. సో మనం ఇక్కడే ఈరోజు చర్చను ముగిద్దామంట. దీని తర్వాత విదురుడు ఏవో అడుగుతాడు, దానికి సంబంధించి కొంచెం ప్రశ్నలు, దానికి సంబంధించి మనం చర్చ మైత్రేయుని ఏం చెప్తాడు అనేది రేపు చూసుకుందామంట. సో బేసికలీ రేపు ఎల్లుండి మనం చూసే దాంట్లో ఎక్కువగా రకరకాల దేవతలు మరియు బ్రహ్మదేవుడు, మనువులు, వీళ్ళందరి కాలమానం ఏంటి, మొత్తం సృష్టి కాలమానం అది కూడా చూస్తామన్నమాట. సో ఈరోజు ఇక్కడే ముగిస్తాను నేను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఎంతో ఓపికగా విన్నందుకు. హరే కృష్ణ, దండోత్ ప్రణామాలు. शील प्रभुपाद की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे, हरि हरि बोल.